హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి టమాటా రైస్. ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం 100 గ్రామ్స్ అండి, ఇది 200 గ్రామ్స్ రైస్ కడుక్కొని వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత 5 టమాటాస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కొత్తిమీర కట్ట, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక ఆనియన్, ఒక 3-4 ఒక 3-4 వచ్చేసి పచ్చిమిర్చి, ఒక 5-6 జీడిపప్పు పలుకులు, తర్వాత పసుపు, ధనియాల పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి 1 స్పూను, కసూరి మేతి 1 స్పూను. ఇక్కడ హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ కూడా సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, తర్వాత నెయ్యి, ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బాయిల్ చేసుకున్నాం కదా దీన్ని మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి టమాటాలని. ఓకే అండి, ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇది కాస్త హీట్ అవ్వాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసేసుకోవాలి. వేపుకోవాలి. కాస్త వేగాలండి అవి. ఓకే అండి, కాస్త అవి వేగాయి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. తర్వాత ఆనియన్స్ వేయాలి. కరివేపాకు. ఇవి కాస్త మంచి కలర్ రావాలి. ఆనియన్ కొంచెం మంచి కలర్ రావాలి. ఓకే అండి, ఉల్లిపాయ కొంచెం కలర్ మారింది. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత కొత్తిమీర, ఒక స్పూన్ కసూరి మేతి. బాగా కలపాలండి. ఓకే అండి, ఇప్పుడు కాస్త ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేయాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి దీంట్లో. బాగా కలపాలి. ఇది పచ్చి వాసన పోయి ఆయిల్ బాగా పైకి తేలే వరకు కలపాలండి. దీంట్లోనే కొంచెం ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత నేను పట్టించిన కారం వేస్తున్నానండి, ఒక హాఫ్ స్పూను. ఇవన్నీ కూడా బాగా కలపాలి. బాగా మగ్గాలి అది. ఓకే అండి, ప్యూరీ బాగా మగ్గింది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా 2 గ్లాసెస్, అది ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలపాలి. బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ బాగా కలపాలి. ఓకే అండి, మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, 200 ml రైస్ తీసుకున్నాం కాబట్టి మనం 400 ml వాటర్ తీసుకోవాలి. నీట్గా కలపాలి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పెట్టుకుంటే రైస్ కంప్లీట్ అయినట్టే అండి.
ఓకే అండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చేలా మన రైస్ కుక్ చేసుకోవాలండి. ఓకే అండి, వేడి వేడి టమాటా రైస్ రెడీ. మరి ఈ టమాటా రైస్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.